స్టేట్ మనం సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సల్మాన్ ఖాన్ సెలబ్రిటీ, సల్మాన్ ఖాన్ గొప్ప హీరో, సల్మాన్ ఖాన్ అద్భుతమైన నటుడు, సినిమాలు బ్రహ్మాండమైన సినిమాలు చేస్తాడు, ఆయన నటిస్తాడు. ఆయనకు ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆయన కేసుకు సంబంధించి. నూరుల్లా మహబూబ్ షరీఫ్ కుటుంబం ఇవాళ చూస్తూ ఉంటుంది, ఇవాళ ఏమిటి ఇట్లాంటి తీర్పు వచ్చింది అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. 2002లో జరిగిన సంఘటన కృష్ణారావు గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు. అదే అంటే ఇది 13 ఏళ్ళు ఎందుకు జరిగిందంటే, నార్మల్గా ఒక బీద డ్రైవరు ఇలాంటి కేసులో ఇరుక్కుంటే అది 2-3 సంవత్సరాల్లో అయిపోతుంది. ఇది అట్ ఎవ్రీ స్టేజ్ దే ఎంప్లాయిడ్ డైలేటరీ టాక్టిక్స్ బై గోయింగ్ టు ద హయ్యర్ కోర్ట్స్ ఆన్ సమ్ పాయింట్ ఆర్ అదర్. సో ఎంత మీరు డ్రాగ్ చేస్తే అంత ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ కన్విక్షన్ తక్కువ ఉంటుంది. సో దే వర్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ ఇట్ ఈస్ అ మిరకల్ దట్ రెండోది డైల్యూట్ కూడా అవుతుంది కదా కేసు. 5 witnesses turned hostile with the and some died in between. So with the passage of time the eagerness to tell the truth అనేది ఉండదు. సో అది ఏం పర్వాలేదు, ఏమైంది, ఇది మనం తప్పుకుంటే మంచిది. సో ఈవెన్ ద డాక్టర్ who took the samples, he accommodated him. In which solution did you take అంటే ఏదో సమ్ సల్ఫేట్ ఏదో అన్నాడు, ఇంకేదో అది అనబేదులు. సో దట్ ఈస్ హౌ యూ అకామిడేట్ అండ్ ఫర్ విచ్ దే ఆర్ కాంపెన్సేటెడ్. ఓకే రవిచంద్ గారు, అంటే చాలా వేలాది కేసులు పెండింగ్లో ఉంటాయి, సంవత్సరాల తరబడి ఎట్లా పెండింగ్లో పడి ఉంటాయి. మనకు తెలుసు జ్యుడిషియరీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటున్నాం. కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయంటే జ్యుడిషియరీ చెప్తుంది, జడ్జిలు లేరు, సరైన కోర్టులు లేవు, ఇట్లాంటివని చెప్తాయి. కానీ ఈ కేసు చూడండి మీరు. అదే నేనే చెప్పాను కొంతసేపు ముందు, ఐఎమ్ వెరీ ప్రౌడ్. మా వ్యవస్థ ఒక అపీల్ని మేము 5-6 నెలల్లో క్రిమినల్ అపీల్ ఫినిష్ చేయగలిగామంటే చాలా ప్రౌడ్ మూమెంట్. 2 గంటల్లో బెయిల్ ఇవ్వగలిగామంటే ఇలాంటి ప్రౌడ్ మూమెంట్స్ చాలా వస్తే ఇంకా బాగుంటాయి. కానీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ జడ్జ్మెంట్ ఆన్ మెరిట్స్. జడ్జి గారు సోల్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ అన్రిలయబుల్ అన్నారు. లెట్ us టేక్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏంటంటే, ఈ సెక్యూరిటీ మ్యాన్ he was not a policeman, he was a private security man. He was being paid by Salman Khan's office. Of course. ఆయన వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, ఇలా జరిగింది, ఆయన తాగున్నాడు, ఆయన బండి నడిపాడు, ఆయన చేశాడని ఎవిడెన్స్. హిజ్ ఎవిడెన్స్ ఇస్ నాట్ రిలయబుల్ అని ఏ పరిస్థితిలో ఒక జడ్జి గారు అనగలిగారో నాకు తెలియదు. ఐడ్ లైక్ టు సీ ఇట్. దిస్ అ వెరీ క్రూషియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఆయన ఫ్రెండ్, అవును మా ఫ్రెండ్ చంపాడని చెప్పాడు. సో రైట్లీ హీ వాజ్ నాట్ ఎగ్జామిన్డ్. అదొక కారణంగా పెట్టుకుంది కోర్టు. సింగర్ ఉన్నారు కదా, కమాల్ ఖాన్ ని విట్నెస్ అని ఆయనను అడగలేదు అన్నారు. ఎవరిని విట్నెస్గా పెట్టుకోవాలి, ఎవరిని విట్నెస్గా పెట్టొద్దు అనేది ప్రాసిక్యూషన్ రైట్. వాళ్ళకి కృష్ణరావు గారు కొంతసేపు ముందు చెప్పారు, ప్రాసిక్యూషన్ ముందే తెలుసు ఈయన ప్రాసిక్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడతాడా అనుకూలంగా మాట్లాడతాడా అని. ఆయన అబద్ధాలు చెప్తాడు అని తెలిసినప్పుడు కానీ, లేకపోతే మన దేశంలో ఎంత పరిస్థితి అయినా నిజమే మాట్లాడే సాక్షులు వచ్చిన రోజు అది వేరే సంగతి. బట్ టు అప్లై ద థియరీ ఈ పరిస్థితుల్లో ఐ థింక్ ఇట్స్ వెరీ రాంగ్. బోత్ కౌంట్స్. ఆయనను ఎందుకు ఎగ్జామిన్ చేయలేదనేది తప్పు. రెండోది, చనిపోయాడు, ఆయన ఉన్నన్ని రోజుల్లో ఆయనకు సల్మాన్ ఖాన్ పైన ఏం వ్యతిరేకత్వం లేదు. ఎవరు ఆయనకు డబ్బులు ఇస్తున్నారో ఆయనకు వ్యతిరేకంగా ఆయన పోయి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఒక పోలీస్ స్టేషన్లో పోయి ఆయన ఒక కంప్లైంట్ ఇస్తే. Let me correct you. I think the gunman who was with Salman Khan, Bombay police. Police. A police No, cop. private security. And he's a cop. He's a cop? Bombay. Yeah, Okay. Bombay. Anyway, it's a question of fact. Anyway, ఆయన వెళ్ళి ఇచ్చాడు కదా. హీ హ్యాడ్ నో యాక్స్ టు గ్రైండ్. ఆయన నాకు షారూక్ ఖాన్ ఇష్టం, సల్మాన్ ఖాన్ ఇష్టం లేదు, అందుకే ఆయనకు అగేన్స్ట్ చెప్తానని పోయిన మనిషి కాదు కదా. వై ఇస్ దిస్ ఎవిడెన్స్ నాట్ బిలీవ్డ్? అండ్ 5 విట్నెసెస్లో ఇద్దరే మాట్లాడినప్పుడు అది మనం ఇంకా సీరియస్గా కన్సిడర్ చేయాలి. నేను అదే అన్నాను, ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్, హై ప్రొఫైల్ అంటే వెద పర్సన్ ఇస్ హై ప్రొఫైల్, you must be very careful both in acquitting him and or in convicting him. ఈ కేసులో ఈ అక్విటల్ కొంచెం చాలా లైట్ హార్టెడ్గా పోయిందేమో అని ఒక ఫీలింగ్ ఒకటి. రెండోది, పరిస్థితులు అన్నీ కలిపి చూడండి. చెప్పారు 2 గంటల్లో బెయిల్ వచ్చింది, 6 నెలల్లో అపీల్ అయిపోయింది. ఇది నిజమైన
even if it absolutely in the course of events, పబ్లిక్ ఫీలింగ్ ఏంటంటే సల్మాన్ ఖాన్కి అవుతుంది, మాకు కాదు. Yeah. దీనికి జవాబు ఎవరు ఇవ్వాలి? న్యాయ వ్యవస్థనే దీనికి జవాబు ఇవ్వాలి. ఇది ఏ రోజు మేము ఇవ్వలేకపోతామో అప్పుడు వరకు న్యాయ వ్యవస్థ పైన క్వశ్చన్ మార్క్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి అవుతుంది మాకు కాదు అనే అభిప్రాయం కలగడానికి దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్ కదండి. చాలామంది అండర్ ట్రయల్స్ జైళ్లలో లాంగ్విషింగ్ ఇన్ ది జైల్స్ ఫర్ మంత్స్ ఇయర్స్, ఇట్లాంటి కేసు దగ్గరికి వచ్చేసరికి ఇట్లా జరుగుతున్నది ఏమిటి, ఎట్లా చూస్తారు? అంటే న్యాయ వ్యవస్థ న్యాయమైతే అందరికీ సమానంగానే పంచుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. కోర్స్ ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్టు డైరెక్ట్ ఏంటంటే అక్కడ డ్రైవర్ కార్తో హిట్ చేయడము, చనిపోయడము, ఇమ్మీడియట్గా కోర్టు కేసు రావడము, వెంటనే విచారణ జరగలేదు. మధ్యలో ఏంటంటే 13 years గ్యాప్ వచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్ రోల్ అనేది ఈ 13 yearsలో చాలా క్రూషియల్. మధ్యలో ఏంటంటే సాక్షులను పెట్టలేకపోవడం, కొంతమంది సాక్షులను వ్యతిరేకంగా చెప్తారేమో వాళ్ళను ఎగ్జామిన్ చేయకపోవడం, ఎన్నో జరిగాయి. సో అటువంటి ఆధారాలు ఏమేమి ఉన్నాయో దాంట్లను బేస్ చేసుకొని అక్విటల్ వచ్చిండొచ్చు తప్ప మనం ఫుల్ టెక్స్ట్ పూర్తి జడ్జిమెంట్ చదవకుండా మనం కొన్ని విషయాల మీదనే మనం మాట్లాడుకోవడం కూడా ఏంటంటే సబబుగా ఉండదు. కంప్లీట్ జడ్జిమెంట్ చదవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ మంచి జడ్జి దగ్గర డెఫినెట్గా ఏంటంటే కూలంకుషంగా పరిశీలించి ఏ జడ్జి దగ్గరికి వచ్చినా కూడా ఇటువంటి లోటుపాట్లు ఉన్నప్పుడు ఇదే విధంగానే తీర్పు వస్తుంది. ఉన్నవాడా లేనివాడా అన్నది కోర్టుకు అయితే అనవసరం. అయితే ఏంటంటే రవిచంద్ర గారు చెప్పినట్టు దీంట్లో ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అనేది కొన్ని అనుమానాలకు కొంచెం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. జయలలిత కేసు కూడా ఏంటంటే 22 సంవత్సరాలు, దాదాపు 228 మంది విట్నెస్లు, 2200 డాక్యుమెంట్స్, 22 సంవత్సరాలు ఒక సెషన్స్ కోర్టు కన్విక్షన్ ఇవ్వడానికి జరిగినప్పుడు కేవలం ఒక 6 నెలల లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం, మీరు తొందరగా స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేయండి, ఆ స్పెషల్ కోర్టు కూడా 3 నెలల లోపల డిసైడ్ చేయండి అని చెప్పడం, ఆ హైకోర్టు కూడా 3 నెలల లోపల డిసైడ్ చేయండి. కొన్ని ఏంటంటే కొన్ని విపరీతమైన ఆర్డర్ల వల్ల కొంత ప్రజల్లో ఒక అనుమానం అనేది క్రియేట్ అవుతూ ఉండవచ్చు. బట్ అయినప్పటికీ ఏంటంటే మేము ఈ న్యాయ వ్యవస్థలో ఉండి న్యాయ వ్యవస్థకు మేము కూడా ఏంటంటే కోర్టు ఆఫీసర్స్గా తోడ్పడే వాళ్ళం. 1-2 జరిగినంత మాత్రాన న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకూడదు. ఇండియాలో ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఏదైనా జరుగుతూ ఉన్న సిస్టమ్, మోరాలెస్ పర్ఫెక్ట్గా జరుగుతున్న సిస్టమ్ ఉంటే అది న్యాయ వ్యవస్థ మాత్రమే అని నేను చెప్పగలను. ఐ అండర్స్టాండ్ దట్. ఒకసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడు. శ్రీనివాసరావు గారు అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం, పోలీస్ ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు వస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అక్కడ జరగాల, వాళ్ళు కదా వాళ్ళు ఇచ్చేది వాళ్ళు చేసేదాన్ని బట్టే కదా కోర్టులో తెలియదు. ఇక్కడ సల్మాన్ ఖాన్ ఒకటేమో 13 సంవత్సరాల పాటు లాగి చివరి 6 నెలల్లో చాలా స్పీడ్ అందుకున్నది. ఇప్పుడు జయలలిత గారి కేసు కూడా చెప్పినారు, తమిళనాడు ముఖ్యమంత్రి కేసు, ఇక్కడ ఈ కేసు కానీ అంటే జయలలిత కేసు 20 సంవత్సరాలకు పైగా దాన్ని అట్లా డ్రాగ్ చేసి లాస్ట్లోకి వచ్చేసరికి స్పీడ్ అంది. ఇక్కడ అంతే 13 సంవత్సరాల తర్వాత సడన్గా స్పీడ్ తీసుకొని 2 గంటల్లో బెయిల్ రావడం, 6 మాసాల్లో కేసు ఇచ్చేసి హైకోర్టు దాన్ని ఇచ్చేసడం, ఇట్లాంటివి చూసిన తర్వాత కామన్ పీపుల్లో ఎట్లాంటిది ఉంటుంది అంటే ఇట్లాంటి సెలబ్రిటీ ఏదైనా ఇట్లాంటి ఒక కేసులో ఇరుక్కున్నట్టయితే వారు ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం ఒక ప్రముఖుడు, ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ ఇట్లాంటి కేసులో ఇరుక్కున్నప్పుడు రైట్ ఫ్రమ్ ది పోలీస్ స్టేషన్ అప్ టు ది కోర్ట్ మొత్తం అంతా చాలా భిన్నంగా జరుగుతుంది మామూలు కేసుల్లో కంటే అనే అభిప్రాయం ఏర్పడుతున్నది. ఏమంటారు? ఏదో 1-2 వ్యవస్థలు కాదు, సమస్త వ్యవస్థల్లో వచ్చినటువంటి విలువల లుప్తమైపోతున్నాయి. అది అసలు ఈనాటి పరిస్థితికి కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనకు సత్యం వద ధర్మం చేర అని చెప్పారు. అంటే సత్యాన్ని పలుకు, ధర్మాన్ని పాటించని వాడు చెప్పారు. దానికి మన వాళ్ళు చాలా జాగ్రత్తగా 2 ఒత్తులు పెట్టారు. సత్యం వధ, చంపేసే సత్యాన్ని, ధర్మం చెర, దాన్ని చెరబట్టు. నేను అనుకోవటం ఈ ఓవర్ ది ఇయర్స్ జరుగుతున్నది ఏంటంటే ఆ విలువలు పతనమే అన్నిటికీ కారణం అని చెప్పాను. నేను ఒకటి చెబుతాను, జడ్జి గారు చెప్పింది తప్ప ఒప్ప అని మనం చెప్పలేము. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు అక్కడ మొదలు పెడితే సాక్షి నెంబర్ 1 దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి జడ్జి దాకా అందరూ తమ విధుల్లో ఎక్కడో చోట వైఫల్యం చెందారేమో నాకు అనిపిస్తుంది. ఇది లేకపోతే ఇట్లా నడవదు ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలాగా ఒకటే పద్ధతిలో చివరికి ఎండింగ్ ఎలా ఉండాలని ముందే తెలుసుకున్న కథలాగా ఉంది. ఇది 13 ఏళ్ళు సుదీర్ఘంగా జరిగింది.
మామూలుగా ఈ సివిల్ కేసుల్లో ఇట్లా 25 ఏళ్ళు 30 ఏళ్ళు నడిపిన లాయర్లు ఉన్నారు. వాళ్ళ మీద ముళ్ళపూడి వెంకటరమణ గారు లాంటి జోకులు వేయించారు. నేను చదివించిందే ఈ కేసు ద్వారా నువ్వు ఎందుకు దాన్ని చెడగొట్టామని కొడుకుని ఒక సీనియర్ లాయర్ అంటున్నటువంటి జోకులు కూడా ఉన్నాయి. అలాంటిది ఒక క్రిమినల్ కేసుని ఈనాడు నడిపించడం ఒకటి ఓకే. అప్పటిదాకా తాబేలులాగా నడిచిన కేసు ఉన్నటువంటి కుందేలులాగా ఎందుకు పరిగెత్తింది? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా కన్నట్టుగా 1 కాదు 2 కాదు అనేక రకాల ప్రశ్నల్ని మన ముందు ఉంచుతోంది. జ్యుడిషియరీ ముందు కాదు, అసలు మన వ్యవస్థ ముందు, మన సొసైటీ ముందు ఉంచుతోంది ఈ కేసు. ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణం ఏంటి? ఇది కనుక మీరు ఇవాళ ఏదో ఆషామాషిగా తీసుకొని వదిలేస్తే ఇవి చివరికి మనకు పనికొచ్చేది అయితే కాదు. నేను చెప్పేది అది ఎక్కడో చోట ఒక రోగం ముదురుతున్నప్పుడు దానికి మంచి మందు పడాలి, లేకపోతే దుష్టాంగం అయితే ఖండించే శిష్టాంగాన్ని కాపాడుకోవాలి. కానీ ఇలా మీరు కనుక వదిలించుకుంటూ కోర్టు ఇచ్చేసింది, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు సరిగ్గా సబ్మిట్ చేయలేదు, ఒకరినొకరు చూసారా? ఇప్పుడు నేను అనకూడదు కానీ ఒక లాయర్ గారు ఒక పోలీసు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని బాగా చేశారని పోలీసులు అంటారు, లాయర్లు ఏం చెబుతారు, పోలీసు వాళ్ళు సరిగ్గా కనుక కేసు ఎస్టాబ్లిష్ చేస్తే మేము గట్టిగా వాదించామని వాళ్ళు అంటారు. ఆ జడ్జి గారు ఏమంటాడు, వీడు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే నేను సరైన జడ్జిమెంట్ ఇచ్చాను, నాకు కేవలం చెవులు ఉన్నాయి కళ్ళు లేవని ఆయన అంటాడు. ఏంటి ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఇన్ని వ్యవస్థలు 1 కాదు 2 కాదు. ఒక కేసు విషయంలో నేను ఒక మాట చెబుతాను, అతను చనిపోయిన వాడు కనీసం పడుకోవడానికి జాగా కూడా లేని ఒక నిర్భాగ్యుడు, అతను నిర్భాగ్య దామోదరుడు. కాదు మీరు చెప్పండి, నేను చెప్తాను. ఒక నిర్భాగ్య దామోదరుడు అతను చనిపోతే ఆ కేసు మీద హిట్ అండ్ రన్. నేను అందుకే మొట్టమొదటి ఒకటే పాయింట్ చెబుతున్నాను, అతను కనీస మానవత్వం ఉన్నవాడైతే, సినిమాల్లో నటించిన హీరోగా ఉన్నవాడైతే అతను ఎక్కడో ఆసుపత్రిలో చేర్పించి లేదా పోలీస్ స్టేషన్ పోయి చెప్పాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడో ఏదో తప్పు చేశాడు. చెప్పండి. ఒకటే ఇష్యూ ఇక్కడ, ఆ ఫ్యామిలీ విక్టిమ్స్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుతున్నాం. రీసెంట్ ఇయర్స్గా ఒక 5-10 ఏళ్ళగా మన దేశంలో ఒక చాలా చెడ్డ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. విక్టిమ్ ఫ్యామిలీను అక్యూజ్డ్ ఫ్యామిలీను కనెక్ట్ చేసేది మీడియా కొత్తగా స్టార్ట్ చేసింది. జెసికా లాల్ మర్డర్లో కానీ, నిర్భయ మర్డర్లో కానీ, చాలా వ్యవస్థకి చాలా డేంజరస్ సిట్యువేషన్ అది. ఒక క్రైమ్ జరిగిన తర్వాత విక్టిమ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ కాదు, వ్యవస్థ, సొసైటీ. దాన్ని అందుకే సొసైటీ తీసుకుని ప్రాసిక్యూషన్ చేస్తుంది. ఈ సెన్స్ ఆఫ్ రివెంజ్, సెన్స్ ఆఫ్ వన్ అప్ మ్యాన్షిప్ అనేది పోవాలి. ఇది పోవడానికే వీళ్ళిద్దరినీ సెగ్రిటైజ్ చేసేసి దూరం పెడతాం. సో వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయమా లేదా సొసైటీ వాళ్ళకి ఏం చేసింది అనేది వేరు. వాట్ దే థింక్ అబౌట్ సల్మాన్ ఖాన్ ఇర్రెలవెంట్. నేనే అది ఒకవేళ వాళ్ళు సల్మాన్ ఖాన్ గురించి అనుకుంటున్నారనే దాని కనుక ఇచ్చేస్తే అవి ఇట్ లీడ్ టు అనదర్ డేంజరస్ దిస్ థింగ్. కృష్ణారావు గారు చెప్పండి, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు, ఇట్లాంటి కేసెస్ జరుగుతున్నప్పుడు మీడియా వ్యవహరిస్తున్నది, పర్టికులర్లీ ఇన్ సెలబ్రిటీస్ కేసెస్, అంటే మీడియా ఈజ్ ఇలా మీరు చూస్తున్నారు. ఎవరు ఇంకొక హీరో సంజయ్ దత్ ఇంకా సీరియస్ కేసులో అతను జైలుకు పోయినాడు. అతని ఇష్యూలో కావచ్చు, సల్మాన్ ఖాన్ ఇష్యూలో కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్లో నేషనల్ మీడియా పర్టికులర్, అంటే దీస్ మీడియా హౌసెస్ ఆర్ ఓన్డ్ బై ప్రైవేట్ పీపుల్. There is a business angle and they are prisoners of what is called TRP. సో ఇప్పుడు నా రైవల్ ఛానల్ ఏదో చూపిస్తుంది, మా ఓనర్ నాకు ఫోన్ చేస్తాడు, ఏంటి నువ్వు మడి పట్టుకుని ఇది ఎక్కడ కూర్చున్నావు, ఇంకేదో నువ్వు ఏదో యూస్లెస్ ఏదో చెప్తున్నావు ISIS గురించి. అసలు ISIS అది మనకి ఏమి రెలవెంట్, మనకి ఇది నువ్వు వెంటనే కెమెరా వాళ్ళందరినీ సల్మాన్ ఖాన్ యొక్క ఇంటి బయట పెట్టి, సల్మాన్ ఖాన్ ఎన్నిసార్లు కనిపిస్తే అంత ఎక్కువ టీఆర్పీ. లేదా పాతవన్నీ చూడండి, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఇది ఇవాళ అతను వేసుకున్నది కాదు. సో పాతవి గీతవి అన్నీ చూపించి ఏదో చూపిస్తూ ఉంటారు, ఒక లూప్ లాగా. సో ఇది ఇంకో రకంగా ఉండదు, అది ఇంకో రకంగా ఉంటే దూరదర్శన్ అవుతుంది. అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. సో ఒక మెచ్యూర్ మీడియా అనేది డెఫినెట్గా BBC అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్యారిస్లో పోయిన నెల 143 మంది చచ్చిపోయారు.
ఒక్క డెడ్ బాడీ చూపించలేదు, ఇంత రక్తం కూడా చూపించలేదు. అదే ఇండియా అయితే ఒకటి కాలు పోయి ఉంటే వాడి నోట్లలో పెట్టి మీ కాలు పోయింది నొప్పి పెడుతుందా అంటే ఆ నొప్పి పెడుతుందని చెప్పపోతే ఆశ ఇతని కాళ్ళు చాలా నొప్పి పెడుతుందట, నాకు కనిపిస్తోంది రక్తం, నేను కూడా అనుకుంటున్నాను ఇది నొప్పి పెడుతుంది. దోస్ ఆర్ అవర్ స్టాండ్. ఇక్కడ ఒక మాట చెప్పాలి అమర్ గారు, ఈ మధ్య మీడియా రోల్ గురించి అడిగారు కాబట్టి ఇంద్రాని బాంబేలో జరిగిన ఒక మీడియా హౌస్కి సంబంధించింది, దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. నేషనల్ మీడియా పర్టికులర్లీ కొన్ని సెలెక్టివ్ కేసెస్ని తీసుకొని దే ఆర్ కండక్టింగ్ ట్రయల్. వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, వీళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, ఇట్స్ అ ట్రయల్ బై మీడియా. ఇది ఎంత భయంకరంగా తయారవుతా ఉందంటే జడ్జెస్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు కూడా టీవీలు చూడాల్సి వస్తుంది, చూడాలి, ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న డే టు డే యాక్టివిటీస్ ఎవ్రీబడి షుడ్ నో. వాళ్ళ మైండ్స్ను కూడా మీడియా ఏమన్నా ప్రభావితం చేస్తుందో అన్నటువంటి భయపడాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకు ఒకటి ఏంటంటే ట్రయల్ జరుగుతున్న కేసులో మీడియా ఎందుకు అంత ఓవర్గా ఏంటంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఏదుందో మాకైతే అర్థం కాదు. ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్. మీడియా హౌసెస్ లో కంట్రోల్ అంటున్నారు, వీరారెడ్డి గారు కంట్రోల్ అన్నట్లు సెల్ఫ్ కంట్రోల్. మేమేమో మీడియా తప్పంటాం, లేకపోతే పోలీసులు తప్పంటాం, పోలీసులు ఏమో లాయర్స్ తప్పు కానీ జడ్జెస్ తప్పు కానీ అంటాం. ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఇవాళ వాట్ ఈస్ వెరీ సాడ్ ఇస్ ఒక జీవితం పోయింది, దానికి ఎవరు జవాబుదారు అనేది ఎవరికి, నోబడీ ఈజ్ ఆన్సరబుల్. వన్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కడెక్కడ ఏమైంది, వాళ్ళ జీవితాలు ఏమైంది, వీ డోంట్ నో. వ్యవస్థలో లాస్లో చేంజెస్ తీసుకురావాలన్నా, మీడియాలో చేంజెస్ తీసుకురావాలన్నా, ఎలా పబ్లిష్ చేయాలో, ఆల్ ఆఫ్ us can play the blame game till the cows come home. Yes. Two tragedies. One, a man is dead, no accountability. And two, people are celebrating it. These are very, very uncultured aspects of a great civilization. Okay, finally. కృష్ణారావు గారు, రవిచంద్ర గారు, వీరారెడ్డి గారు వాళ్ళకి ప్రొఫెషన్ వాడకుండా ఈ ఒక్క విషయంలో మీడియా దగ్గరికి వచ్చేసి దే ఆర్ రిప్రజెంటింగ్ పబ్లిక్ అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలామందికి అవకాశం దొరకదు. మీరు నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ చాలామందికి మాట్లాడాలని ఉంటుంది, మీడియా గురించి మాట్లాడడానికి అవకాశం ఉండదు. బహుశా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వేయాల్సిన. వీరారెడ్డి గారు చెప్పిన ఈ కంట్రోల్ ఎవరు పెట్టాలి? నేను చెప్పేది అది. నేను ఇంకాక మీరు వ్యవస్థలన్నీ పతనమైన చెప్పిన దాంట్లో ఇది కూడా ఉంది. నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మేము ఇక్కడ కూర్చొని ఆ మాట మాట్లాడకూడదని పద్ధతిగా ఉండాలని చెప్పాను. మీ ఒక్క వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు విలువలకి దూరం అయిపోతున్నాయని చెప్పడంలో ఇది కూడా ఉంది నా ఉద్దేశంలో. అందరూ అందుకే సెల్ఫ్ రియలైజేషన్ కావాలండి. ఎవరికి వాళ్ళు లక్ష్మణ్ రేఖలు వాళ్ళే గీసుకోవాలి, పక్క వాళ్ళు చెప్పకూడదు. పోలీసులకు మేము చెప్పేది ఏంటి, లాయర్లకు మేము చెప్పేది ఏంటి, అట్లనే జర్నలిస్టులకు ఒకళ్ళు చెప్పేది ఏంటి. ఎవరికి వాళ్ళు కనుక వాళ్ళ సొంత విలువలను వాళ్ళు కాపాడుకోగలిగితే వ్యవస్థ మొత్తం విలువలతో కూడింది అవుతుంది, లేకపోతే విలువలు భ్రష్టం పట్టిపోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, కృష్ణారావు గారు, రవిచంద్ గారు, అట్లాగే వీరారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. వాళ్ళు ఈ చర్చలో పాల్గొన్నందుకు. సల్మాన్ ఖాన్ సెలబ్రిటీ, ఆయన ఒక అద్భుతమైన నటుడు, బ్రహ్మాండమైన సినిమాల్లో నటించాడు, హీరో. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు దేశం అంతటా, కానీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకు దేశం అంతటా. కానీ ఆయన తప్పు చేశాడు. ఆ తప్పు విషయానికి వచ్చేసరికి వాళ్ళ కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇట్లాంటి చర్చ జరుగుతున్నది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు మళ్ళీ దాన్ని వ్యతిరేకమైన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆయన నిర్దోషి అని చెప్తున్నది. మళ్ళీ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా కూడా సంపన్నులు, ప్రముఖులు, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఇట్లాంటి సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు, ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు భిన్నంగా ఉంటాయా, వ్యవస్థలు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందా? పోలీసు వ్యవస్థ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ భిన్నంగా వ్యవహరిస్తారా అనే ఒక అనుమానం కలిగించే విధంగా ఈ కేసులు నడుస్తున్నాయి. దాని గురించి మనం చర్చించుకున్నాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.